ఎందుకు చూపిస్తున్నాను ఈ వీడియో అంటే మీకు తనకి జలుబు చేసింది. ఇంట్లో అందరికీ కూడా కొంచెం జలుబుగానే ఉంది. నాకు 2 డేస్లో షూట్ ఉంది. పిల్లలకి మార్నింగ్ లేచి స్కూల్కి కాలేజీకి పంపించింది. తనకి ఇక్కడ వాతావరణం హైదరాబాద్లో ఎలా ఉందంటే అండి, బండల మీద కాలు పెట్టలేకపోతున్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అస్సలు. అందుకని చెప్పేసి తనకి జలుబు చేసింది. టాబ్లెట్లు వేసుకుంది. జలుబు ఉంటే ఎలా ఉంటుందండి, ప్రాణం అంతా సుస్థిగా ఉంటుంది కదా, చాలా ఇదిగా ఉంటుంది, డల్గా ఉంటుంది. అయినా సరే నేను పొద్దున్న బట్టలను ఇస్త్రీ చేసింది, మళ్ళీ బట్టలు మడత పెడుతుంది. నువ్వు వీడియో తీసే బదులు నువ్వు చేయొచ్చు కదా నన్ను అంటారేమో. ఇప్పుడే బయటకు వెళ్ళి షూటింగ్కి కావాల్సిన వేరే వాళ్ళకి నేను డైరెక్షన్ చేస్తానండి. దానికి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకుని వచ్చాను, కాస్ట్యూమ్స్ తీసుకుని వచ్చాను. దాని తర్వాత ఎడిటింగ్ చేసి ఇక్కడ పెట్టాను వీడియో. మళ్ళీ నేను చేస్తున్న వాటికి కొంచెం వర్క్ ఉందండి బయట. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాను. నేను కూడా బండి మీద వెళ్ళేసరికి అసలు ఒళ్ళంతా ఎట్లనో అయిపోయింది. సో రాగానే నాకు టీ పెట్టించింది. మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ టీ పెడుతుంది. నిజంగా ఒక మంచి భార్య దొరకడం అనేది ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. నేను వీడియో పరంగా ఎందుకు పొగుడుతున్నాను అంటే, కొంతమంది అయినా మార్పు తెచ్చుకొని వాళ్ళ యొక్క భార్య యొక్క విలువ తెలుసుకోవాలి. కొంతమందికైనా నా ఉద్దేశం. ఎంత పని చేసినా ఇంట్లో కనిపెట్టదు. కొందరు కనిపెట్టరు. ఒక గుర్తింపు ఉండదు, ఒక తను కనీసం మంచి పలకరింపు ఉండదు, తిన్నావా లేదా అని కూడా ఉండదండి కొంతమందికి. అది నాకు కొంతమంది గురించి చెప్తున్నాను. సో అది ఓయ్ నేను పొగిడా నీకు అర్థమవుతుందా? మధు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము, అఫ్సారీ ఫంక్షన్కి వెళ్ళాము, బాగా జరిగింది. కానీ మేము అక్కడి నుంచి అక్కడ వెంటనే రావడం జరిగిందండి. ఎందుకు అంటే అక్కడ అందరు ఉన్నారు. ఇంకప్పటికీ నాకు ఎందుకు వచ్చేసాం కరెక్ట్గా మనం శ్రీతకి తలనొప్పి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. మళ్ళీ అక్కడ జలుబు అందరికీ అంటుకుంటుందో ఏమో, వల్ల ఒక ప్రాబ్లంగా ఉంటుంది. ప్లస్ అక్కడ ఏంటంటే ఇంకా చాలామంది చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు మాతోనే కదా ఉంటారు మధు వాళ్ళు, కాబట్టి ఇప్పుడు చుట్టాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఉండాలని చెప్పేసి. అలాగే నాకు వర్క్ ఉంది ఆ రోజు కూడా, ఇంకొక వేరే వర్క్ ఉంది. ఇమీడియట్గా నేను వచ్చేసామన్నమాట. సో కొంతమంది అడుగుతున్నారు ఎందుకు వచ్చేసారు అని చెప్పేసి. సో ఈ దీవెనని చాలా బాగా బ్లెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. వస్తావాటి అలాగే పిన్ని వాళ్ళు. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ మర్చిపోయి, ఇంకోటి ఏంటంటే రేణు మా ఇంటికి వచ్చింది అనమాట. తీసుకొని వచ్చుకున్నాము. రేణుక అసలు ఎప్పుడు రాదు కదండి, అదే అందుకని రేణుకాని తీసుకొని వచ్చాము. వచ్చి ఒక 2 రోజులు అసలు ఎంత బాగున్నామో తనకి కావాలి. అలాగే నెక్స్ట్ డే పిన్ని వాళ్ళు వచ్చారనమాట. పిన్ని వాళ్ళు కూడా మా ఇంట్లో స్పెండ్ చేశారు. వీడియోస్ ఏమి ఎక్కువ తీయలేదు. వాళ్ళతో ఉన్నంతసేపు వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టి చక్కగా వాళ్ళని చూసుకున్నాను. తర్వాత వెళ్ళి పిన్ని వాళ్ళని అక్కడ దింపేసి ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో దింపి మళ్ళీ రిటర్న్ అయ్యానమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇది జరిగింది. దీని తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్యాకెట్ ఒకటి వచ్చింది, దాని గురించి వీడియో పెడతాను, చూసేయండి. షూటింగ్ అంటే మామూలుగా ఉండదండి అబ్బా. సో ఇప్పుడైతే నేను ఇంకొక సాంగ్ వేరే వాళ్ళకి డైరెక్షన్ చేస్తానండి, డైరెక్షన్ చేస్తాను. సో వాళ్ళకి కూడా కాస్ట్యూమ్స్ నేనే తీసుకొని వచ్చాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ముందే రివ్యూ చేయడం. ఇది వచ్చేసి నెక్స్ట్ యోగా సాంగ్. మా యోగా సాంగ్ అయితే ఇవ హ్యాపీగా ఏముంది, పొద్దున కాలేజ్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి ఆమె అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. చూడండి అమెజాన్లో వచ్చింది 2 ఐటమ్స్. మొన్న అమెజాన్లో తీసుకున్న జ్యువెలరీ బాగుందని చెప్పి తీసుకుంటున్నానండి. యోధ మాకు కత్తెర కావాలా? అది వచ్చేస్తుంది డాడీ. ఎట్లా వస్తుంది యోధక్క? అలా తీయాలి. అవునా? మా సింతకేమో అంతలో బాగుండలేదు, జలుబు చేసింది బాగా. సారీ యాక్చువల్లీ ఇది కాదనుకున్నాను. ఎప్పుడు తీసుకున్నా భయంకరంగా వస్తే ఇప్పుడు ఎలా వస్తాయి చూడాలి. వా, ఇది 2 pairs తక్కువ రేట్లో వచ్చాయి కదా. అలా పెట్టుకోవచ్చు. ఈ 2 pairs కలిపి మనకి చాలా తక్కువలో వచ్చినాయి. ఎలా ఉంది? సూపర్గా ఉన్నాయి కదా. ఈ పేరు మెయిన్, ఇది నాకు ఇంపార్టెంట్. నేను చెప్పిన కలర్ అమ్మయ్యా, బ్రౌనే వచ్చిందేమా. బ్రౌన్ కనిపిస్తుందా నీకు? బ్రౌన్ షేడ్ కనిపిస్తుందా? మెరూన్ అండ్ బ్రౌన్ షేడ్.
ఈ కలర్ ప్లెయిన్ శారీ తీసుకున్నావు కదా, ఓహో. సో ఈ రెండు బాగున్నాయి. నేను రాసి ఎవరు మా చూడు ఫోన్ ఎవరు అట్లీస్ట్ ఎవరు తన ఎవరు? కాదు కాదు కాదు. బాగున్నాయిలో చూసుకున్నాను 2 సార్లు. ఇదేంటి ఊడుతుంది ఏంటి? ఏంటి ఊరికే వచ్చింది. గంబెట్ అతికేనా? ధనరాజ్ అన్నయ్య హెయిర్ చిక్కిత మూవీ మళ్ళీ చేస్తా. సో ఇది కొంచెం మనం ఇలా అతికించాలేమో కదా, గంపతో అతికిచ్చేస్తే అయిపోతే మనం ఫస్ట్ చుట్టుకి ఇది కావాలి నాకు అతికించు, పెవికిక్తో అతికిస్తే అయిపోతేమో. సో ఇలా ఎందుకు వచ్చిందా మరి ఇది అమెజాన్లో. సో ఇంకొకటి అబ్బో చిన్నగా డాడీ రెండు కుట్టడానికి వస్తున్నట్టున్నారు డాడీ. అది కూడా ఇందాక వీడియోలో ఇలా ఇలా అన్నప్పుడు ఇది వచ్చేసి ఎల్లో మీదకి నేను పింక్ ఉండేలా చూసుకున్నాను. ఎల్లో మీదకి ఎల్లో పెడితేనే బాగోదని చెప్పేసి. ఎలా ఉన్నాయమ్మా? నైస్. లుక్ బాగున్నాయి. డార్క్ పింక్లా ఉన్నాయి, దాంట్లో ఇది కొంచెం లైట్ పింక్లా అనిపిస్తుంది. అవునా? ఫోటో ఫోటోలో డార్క్ పింక్ అనిపించినాయి, మారిందా? బట్ బాగున్నాయి, అని కొంచెం డార్క్ అనిపించినట్టున్నాయి. ఎందుకంటే రేపు ఒక్కరోజు టైం ఉంది నాకు, సో అందుకని చెప్పేసి బుక్ చేసుకున్నాను. ఎంత పెద్దగా ఉన్నాయి. అవును. ఈ 2 అండి. ఇది పెవికికి పెట్టి అతికిచ్చేస్తాయి. జాగ్రత్తగా అతికించుకొని మళ్ళీ స్టోన్ కాపాడుకోవాలా? ఏముంది ఇప్పుడు అతికిచ్చడం ఇవి ఆన్లైన్ చేసేది అదే కదా. ఇది ఉడట్లే అట్లా అతికిచ్చారు అంతే. పక్కకని కొంచెం పోయినట్టు అంతే. అది కూడా తీసి అతికిద్దామా? అంతే. ఓ అతికియడం కాదుపా, అతికియడమే. దీంట్లోకి ఇట్లా పంపించచ్చేమో. ఇట్లుంది. కాదు భయ్యా, అతికించాలి. మనం వీడియో తీసాం కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. మళ్ళీ పంపించే టైం లేదు నాకు. అవును. ఇట్లా అతికిచ్చచ్చు, లోపలికి కంపెట్టేసి పెవికిక్ అయితే అతుకుద్ది. సో ఇదన్నమాట. డబుల్ కాన్ టేప్ వేసిన అతుకుంది. ఇటు నుంచి వేసేయచ్చు ప్లాస్టర్ లేదా. ఎందుకు ఇది గమ్ము ఎత్తి పెట్టి అతికిచ్చారమ్మా. గమ్మ ఆగుతుందా? గమ్మే పెవికికి ఆగుతుంది. పెవికికి తెప్పించి రెండు ఉన్నాయి కదా. ఇది మంచిగా వచ్చినాయి, కానీ ఇది మనకి బ్రౌన్ షేడ్ లేదు కదా. స్టోన్స్ ఏమైనా అతికిస్తారు అంతే, దేనికైనా అతికిస్తారు. ఏవి బాగున్నాయి వీటికి సంబంధించినవి నేను పెడతా, లింక్ షార్ట్ వీడియోలో పెడతా, గమ్ పెట్టేసి పెడతా. నైసా? నైస్. ఎంత పెద్దగా ఉంటే ఒకసారి నా బర్త్డే ఇయర్ రింగ్స్లో ఉంటాయి గ్రీన్ కలర్. ఇవి ఆన్లైన్లో అయితేనే బాగుంటాయి అన్న. కానీ లాస్ట్ టైం మీరు ఫ్లిప్కార్ట్లో వేసినట్టున్నారు. కాదు అమెజాన్ ఉంది. అప్పుడు స్టార్టింగ్ మనం మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది ఫ్లిప్కార్ట్. అమెజాన్లో నో, ఇంకా వైట్ స్టోన్ చాలా చేశారు ఫ్లిప్కార్ట్లో కూడా. అమెజాన్ కూడా బాగా మొన్న చేసినట్టు కూడా అమెజానే కదమ్మా. మొన్న అన్నీ మంచిగా వచ్చింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్.